మా ప్రాధాన్యత భారత్కే, మా బలము భారతే అని ఇప్పుడు అమెరికా రాయబారి సెర్గియో గోర్ నిన్న భారత్ని ప్రశంసలతో ముంచెత్తేశాడు. ఎందుకు అంటే ఇప్పుడు భారతదేశం చాలా అవసరం. ఆ ఒప్పందం జరిగిపోయినంత వరకు కూడా ఇప్పుడు భారతదేశాన్ని వీళ్ళు ప్రశంసిస్తూనే ఉంటారు. మొన్న మార్క్ రూబియో కూడా వచ్చాడు, విదేశాంగ మంత్రి. ఆయన కూడా ఇదే విషయాన్ని ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు భారతదేశంతో వెంటనే ఒప్పందాలు జరగాలి. ఈ ఒప్పందాలు జరగకపోతే చాలా నష్టం వస్తుంది. ఇప్పటికే అనేక విధాలుగా అమెరికా మీద విపరీతమైనటువంటి నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు భారతదేశం లాంటి దేశం కనుక ఒకవేళ ఒప్పందాలు చేసుకోకపోతే ఈ భారతదేశం వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూరోపియన్ దేశాలు భారత్తో ఒప్పందాలు చేసుకున్నాయి. మరొక వైపు చైనా ప్రయత్నాలు చేస్తుంది. మరొక వైపు మిగతా దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి వాణిజ్యాన్ని అవి కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వదులుకుంటే అమెరికాకి అనేక విధాలుగా నష్టం. ఒకటి, వ్యాపార పరంగా నష్టం. రెండు, రేపు వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని కోల్పోయినటువంటి దేశంగా ఉంటుంది. ఇక్కడ ఇండో పసిఫిక్ సముద్రం మీద పట్టు కోల్పోవాల్సి వస్తుంది. ఇది కాకుండా అనేక రకాలుగా అమెరికాకి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు భారత్ సపోర్ట్ కూడా ఉండదు. సో ఈ నేపథ్యంలో కొన్ని దేశాలని తన అధీనంలోకి తీసుకోవాలన్నా, దాని మీద కంట్రోల్ తీసుకురావాలన్నా భారత్ చాలా అవసరం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారతదేశంతో ఒప్పందాలు చేసుకోవడానికి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్య ఒప్పందం జరగాల్సింది, అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ యుద్ధం కొనసాగుతుంది కాబట్టి అది ఒక కారణంగా ఆగిపోయింది. మొత్తానికి ఇప్పుడు అందరికీ ఇప్పుడు భారత్ కావాలి. ఇక్కడ మళ్ళీ ఈ సెర్గియో గోర్ ఏమంటున్నాడు, భారత్ని మేము ఎంత నమ్మామంటే ఇక్కడ జనరిక్ ఔషధాలు 40% మా దేశంలో అమ్మడానికి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు మేము 40% వాడుతున్నటువంటి జనరిక్ ఔషధాలన్నీ కూడా భారతదేశం నుండి దిగుమతి చేసుకున్నవే. ఇంకా మరికొన్ని కూడా దిగుమతి చేసుకుంటాం. అలాగే ఫ్యాక్స్ సిలికా యొక్క కూటమిలో కూడా 10 విశ్వసనీయత దేశాల్లో భారత్ 10వ స్థానంలో, అంటే టాప్ 10లో ఉంది. ఇప్పటికే 60 దేశాలు ఇందులో పాల్గొనడానికి పోటీ పడితే మేము భారత్కి ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే టాప్ 10లో ఇచ్చామని చెప్తున్నాడు. ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం కోసం ఇప్పుడు భారత్ని ఎంతైనా పొగుడుతారు వీళ్ళు.